మీ పేరేం పేరండి? నమస్కారం అండి. నా పేరు మొలిగరి అక్షయ రెడ్డి. మీరేం చదువుతున్నారు? ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. ఇప్పుడు సిఏ కోర్స్కి పోతున్నా. అంటే మీరేమైనా కోచింగ్ తీసుకుంటున్నారా? సిఏ కోచింగ్ మా కాలేజ్లోనే చెప్తున్నారా, కోచింగ్ తీసుకుంటా. అంటే మీ కాలేజ్ అంటే ఏం కాలేజ్ అండి మీ కాలేజ్? మాస్టర్ మైండ్స్ కాలేజ్. మంచిగా చెప్తారా? మంచి హాస్టల్ ఉంటుందా మీ కాలేజ్? బాగానే ఉంటుంది హాస్టల్. ఇంకా హాస్టల్ కోసం స్టడీ ఎట్లా ఉంటుందండి? స్టడీ బాగుంటుంది. స్టడీ అయితే బాగుంటుందా? అయితే నెక్స్ట్ నీ ధ్యేయం ఏంటండి? సిఏ ఒకటే చేస్తారా? సిఏతో పాటు వేరే ఏమన్నా కోర్సు చేస్తారా? సిఏ చేసుకుంటే ఎట్లా సిఏ డిగ్రీ ఎట్లా కంపల్సరీ, డిగ్రీ సైడ్కి ఎట్లా చేసుకుంటూ పోవాల్సిందే. డిగ్రీ తర్వాత ఏమైనా గవర్నమెంట్ జాబ్స్ రాదేమని అనుకుంటున్నాను. ఇప్పుడు సిఏ చేయడం వల్ల లాభం ఏంటండి? సిఏ బిజినెస్ ఇప్పుడు ఏమంటారు, శాలరీ పర్పస్ కానీ లేకపోతే ఒకసారి సిఏ రావడం కష్టంగా ఉంటుంది. కానీ సిఏ వచ్చిందంటే శాలరీ పర్పస్ కానీ ఏ పర్పస్ కానీ మన చేతులు ఉంటుంది. మనకి ఎంత కావాలంటే అది సంపాదించుకోవచ్చు. అయితే మీరు డిగ్రీ ఎందుకు చేయాలనుకుంటున్నారు? డిగ్రీ అంటే డిగ్రీ కంపల్సరీ కదా దేనికైనా. డిగ్రీ సిఏ చేసినా డిగ్రీ ఉండాలి కదా మనకు. ఒక డిగ్రీ అయితే అంటే ఒక డిగ్రీ అంటే ఏ డిగ్రీ అండి? అంటే డిగ్రీ ఏదైనా ఒక డిగ్రీ ఉండాలి. అది బీకామ్ కానీ బీఎస్సీ కానీ బీబీఏ కానీ ఏదో ఒకటి అయితే. అంటే ఇప్పుడు ఈ డిగ్రీ కంప్లీట్ అయ్యి డిగ్రీ పాస్ అయితే ఏవే కానీ ఎస్ఐలే కానీ సిఐలే కానీ వేరే గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీలు ఉంటాయండి? కానిస్టేబుల్కి వీటికి రైల్వే వీటికి అయితే ఇంటర్ అయిపోయినాక రాసుకోవచ్చు. ఎస్ఐ కావాలనుకుంటా లేకపోతే వేరే పెద్ద పోస్టులకు ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళకి పోవాలనుకుంటే డిగ్రీ కంప్లీట్ చేసి రాయాలి. అవునండి. మీరు ఓసీ కదా, మీకు గవర్నమెంట్ జాబులు వస్తాయండి? ఓసీ అయినా వస్తుంది. ట్రై చేస్తే ఎందుకు రాదు? వస్తుందా అండి? అంత కాన్ఫిడెన్స్గా ఉన్నారా? ఉన్నామండి. అంటే మీరు మిమ్మల్ని చదివించడానికి మీ అమ్మ నాయన ఎట్లా కష్టపడుతున్నారండి? మీకు ఫీజులు మీరు బాగా ఆస్తిపరులా? మీకే బాగా ఉందా? మాకేం లేదు. మా డాడీ ఒక ఆటో ఉంటుంది, ఆటో డ్రైవర్. మీ మమ్మీ ఏం చేస్తుంది? మమ్మీ ఒక కంపెనీలో పోతుంది, ప్రింటింగ్ చేస్తుంది అండి. మేము అంటున్నాం ఏం కాదు మేడం, మిడిల్ క్లాస్. అంటే నీకు కంపల్సరీ నేను ఏదైనా ఒక జాబ్ చేస్తానే ఓపు ఉందా, లేకపోతే ఏదో మామూలుగా చదువుకున్న పెళ్లి చేసుకొని వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను? నేను ఉన్నంత వరకు నేను ఏదైనా జాబ్ చేసి ఇలా పెట్టే పోతా. ఏం పెళ్లి మీద అంటే పెట్టి అంటే ఏం పెడతారండి? మీరు ఏం చేస్తారు? ఒక ఇల్లు కొనిస్తారా, ఒక కారు కొనిస్తారా, లేదంటే మీ అమ్మ నాయన జీవితాంతం చూసుకుంటారా? అట్లా కాదు, వాళ్ళని చూసుకున్న వాళ్ళకి అవసరానికి ఏంది తిండి అవి ఇల్లు కారు తర్వాత అప్పుడు లగ్జరీ లైఫ్ అప్పుడు చూడాలి. ఇప్పుడు ఇప్పటి ఇల్లు కారు అవన్నీ ఏం లేదు. కానీ వాళ్ళైతే మంచిగా చూసుకుంటే ఏం కాకుండా. అంటే మంచిగా చూసుకుంటా అంటే వాళ్ళు ఆరోగ్యంగానే ఉంటారు కానీ మళ్ళీ మీరు చూసుకునేది ఏముంటుందండి? ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ మన మంచిగానే ఉంటారు. ఇంకా వాళ్ళని నువ్వు మంచిగా ఎట్లా చూసుకుంటావండి? మంచిగా చూసుకుంటా అంటే పైసా రూపకంగానే కానీ ఆస్తి రూపకంగానే కానీ ప్రేమ అంటే వాళ్ళు ఇన్ని రోజులు మిమ్మల్ని కష్టపడి చదివించినందుకు వాళ్ళకి ప్రతిఫలంగా ఏమి ఇవ్వాలనుకున్నారండి మీరు? కారు ఇప్పిస్తాం మా డాడీకి. మీ చెల్లెలకండి? మీ చెల్లెల్ని చదివిపిస్తావా? మీ చెల్లెలు ఇప్పుడు ఒకవేళ సడన్గా మీ డాడీ మమ్మీకి ఏమన్నా అయిందనుకో, మీ చెల్లెల్ని మంచిగా చూసుకుంటారా అండి మీరు? అంటే మీ చెల్లెలు ఎడ్యుకేషన్ పరంగానే కానీ ఒకవేళ మీరు మీ చెల్లెలకు ముందుండి పెళ్లి చేయాల్సి వస్తేనే కానీ కసురుకోకుండా చిరాకు పడకుండా మీ చెల్లెలు మంచిగా చూసుకుంటారా అండి? మాతోటి గడిపినందుకు ధన్యవాదాలండి. మీతోటి ఇంతసేపు మాట్లాడినందుకు మాకు ఆనందంగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.